సర్వకృపానిధిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము జీవమును పలుకు జ్ఞానము. దీని ధ్యానార్థమై మనము సామెతలు 10వ అధ్యాయము 11వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము దేవుని గణపరచుచున్నామనుటకు సాదృశ్యము మనము పలికెడి మాటలే అయి ఉన్నవి. కొన్ని సందర్భములలో ఇతరుల మీద చేసే ద్వేషపూరితమైన మాటలు, వ్యర్థమైన సంభాషణలు సైతం మనకు కీడును తెచ్చేవిగా కనపడును. కానీ ఒక దేవుని బిడ్డగా ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు అవి ఎడారిలో ఊటలుగా ఇతరులకు జీవమును కలిగించేవిగా కనపడును. మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనములోని 2వ భాగమును గమనించినట్లయితే, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని చదువుచున్నాము. కావున నిజమైన దేవుని బిడ్డలు సైతం అటువంటి జ్ఞానమును కలిగియుందురు. దేవుని వెంబడించు వారందరూ కూడా తమ నోట నుండి వచ్చు మాటలను కాచుకొనవలెను. మనము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి అని చదువుచున్నాము. అవును ప్రియులారా, ఉప్పు సారము కలిగి మనకు రుచిని ఏ విధముగా చేకూర్చునో అదే విధముగా ఎదుటివారికి ఆదరణ కలిగించే మాటలే పలుకవలెను. ఉదాహరణకు, ఉప్పు లేనిచో నీవు ఎన్ని ఖరీదైన దినుసులు వేసి వండినప్పటికీ అది రుచిగా ఉండనే ఉండదు. అదే విధముగా మనము దేవుని బిడ్డలమని ఎంత చెప్పుకొనినను నీ నోటి మాటలు పరిశుద్ధముగా లేని ఎడల నీవు దేవుని బిడ్డవు కావు సరికదా, నీవు సాతాను యొక్క కాడి క్రింద ఉన్నావని గ్రహించుము. ప్రియమైన వారలారా, ఇంకనూ మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనమును గమనించినట్లయితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన అనగా నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని చదువుచున్నాము. మనము అనేక కార్యముల యందు దేవునికి యథార్థముగా కనపడవచ్చును. సంఘములో సంఘ పెద్దగా ఒక మంచి స్థానములో ఉండి ఉండవచ్చును. కానీ నీ మాటలు ఇతరులను ఆక్షేపించేవిగా ఉండి ఇతరులను అభ్యంతర పెట్టేవిగా ఉన్నప్పుడు దానికి ప్రభువు దగ్గర న్యాయ తీర్పు దినమున నీవు లెక్క అప్పజెప్పవలెనని జ్ఞాపకముంచుకొనుము. మనము వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములనే పలుకవలెను. కాని దుర్భాష ఏదైనను మన నోట రానియకూడదని జ్ఞాపకముంచుకొనవలెను. రాజైన దావీదు రాసిన కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనమును గమనించినట్లయితే, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక అని చదువుచున్నాము. అన్ని చేయుటకును మాట్లాడుటకును అధికారము గల రాజైన దావీదే తన నోటి మాటలు ఆ దేవునికి అంగీకారములుగా ఉండవలెనని వాంఛించుచున్నట్లయితే మనము ఏ విధముగా భయభక్తులతో జీవించవలెను ఒక్కసారి ఆలోచించుడి. ప్రియమైన దేవుని బిడ్డ, మనము సామెతలు 4వ అధ్యాయము 24వ వచనమును గమనించినట్లయితే, మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము అని చదువుచున్నాము. నేడు నీ స్థితి ఏ విధముగా ఉండియున్నది? నీవు దేవుని మాటలకును మితముగా మాట్లాడుటకును ప్రాముఖ్యతను ఇచ్చుచున్నావా, లేదా వ్యర్థమైన మాటలకు ప్రాముఖ్యతను ఇచ్చుచున్నావా? వ్యర్థమైన మాటలలో దోషముండక మానదని మనము గ్రహించవలెను. ఆ దేవాది దేవుని పోలికగా ఉన్న మనము ఈ లోకములో జీవించుచున్నంత కాలము ఆయన నామ మహిమార్థమై మనలను అన్ని విధములుగా కాపాడుకొనవలెను. మనము ఏ విధముగా జీవించుచున్నామో అన్న దాని
దానికి కూడా లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఒకవేళ నీ ప్రవర్తనను మాట తీరును మార్చుకొనవలెనని ప్రయాసపడుచున్నావా? అయినను నీ నోరు నీ మాటలు నీ ఆధీనములో ఉంచుకొనలేకపోవుచున్నావా? అయితే ప్రభువుకు సమర్పించుకొనుము. ఆయనే నీకు తగిన కృపను అనుగ్రహించుటకు సమర్థుడు. ఎప్పుడైతే నీవు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడెదవో అంతట నీకు తెలియకయే ఒక తగ్గింపు జీవితము నీలోనికి వచ్చును. తద్వారా నీ నోటి మాటలు సైతం మార్చబడును. దేవుని ఆత్మతో నింపబడినట్లయితే నీ హృదయములో నుండి నీ నోటిలో నుండి జీవపు మాటలు మరియు ఇతరులను ఆవరించే మాటలే ఊరునని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి మన ప్రాణ ఆత్మ దేహములను ప్రభువునకు బలిగా అర్పించి అగ్నిజ్వాలగా మారినప్పుడు సమస్తమును ప్రభువు ఆధీనములోనికి వచ్చును. ఆ విధముగా జీవించి నిత్య జీవమును పొందుకొనుటకు గాను ప్రభువే మనందరికీ సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. కా